అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రిలైజేషన్ ఇందులో యాజ్ ఆన్ టుడే 70% అవుతున్నాయి. దాన్ని 50%కి తగ్గించాలి. 10 years ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. స్పేసింగ్ సురక్ష, IUCDS అండ్ రిమూవింగ్ పర్వర్స్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఇవి తగ్గించుకుంటూ ఏ విధంగా చేయాలనేది. అదే మరిగా ఇక్కడ మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రొవైడ్ సబ్సిడీస్ IVF వయా PPP మోడల్. చాలామంది మీరు చూస్తే దగ్గర 90 లక్షల మంది ఎలిజిబుల్ కపుల్స్ ఉంటారు, అంటే ప్రొడక్టివ్ ఏజ్లో. అందులో 11,70,000 మంది ఇన్ఫెర్టైల్ కపుల్స్ ఉన్నారు. అనేక కారణాల వల్ల అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేయడం. కొంతమంది వాళ్ళు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో వస్తారు. ఆర్థికంగా కూడా ఇబ్బంది నుండి ముందుకు పోలేని పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన మన గవర్నమెంట్ హాస్పిటల్ని హెల్ప్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దిశ, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేషనలైజ్ C-sections ఇది చాలా వరకు మన దగ్గర 65.5% సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయి. దీన్ని సీరియస్గా మనందరం కూడా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రాడ్యువల్గా తగ్గించాలి. ఎడ్యుకేషన్ కూడా చేయాలి. భగవంతుడు మనకందరికీ బాడీని ఇస్తే మనం ఏదో సేఫ్ డెలివరీ అనే పేరుతో సిజేరియన్ చేసి ముందుగానే లగ్నాలు కూడా పెట్టుకొని మనం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా టైం మనమే ఫిక్స్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే మరిగా దశ ప్రివెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. ఇది వెరీ డేంజరస్ ట్రెండ్. 8.8% ఉంది. దాన్ని less than 3%కి తీసుకురావాలని. ఇంకొక పక్కన కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే ఆ దశ పల్నాడు అయితే 13-14% ఉంది. ఇవి కూడా కాన్సన్ట్రేట్ చేసి మనం యాజ్ ఎ పాలసీ మేకర్స్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పరంగా యాక్షన్లు తీసుకుంటాం. అదే మరిగా రాజకీయ పరంగా దీనిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు దేశ శక్తి ఎంపవరింగ్ ఉమెన్ పిల్లర్ 2. ఇందులో ఉమెన్ కానీ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ మనం చేయగలిగితే ఆటోమేటిక్గా 15% గ్రోత్ GSTP వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మ్యాండేటరీ కింద చైల్డ్ కేర్ సెంటర్స్ పెట్టడం చాలామంది నేను చూస్తున్నాను. పిల్లలుంటే వాళ్ళు ఆ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేరుగా ఆఫీసు పోయేది మానేస్తున్నారు. దీన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకని చైల్డ్ కేర్ సెంటర్స్ మ్యాండేటరీగా పెట్టి 50 మందిగా ఉంటే అక్కడ చైల్డ్ కేర్ సెంటర్ పెడతాం. అంగన్వాడీ కమ్ చైల్డ్ కేర్ సెంటర్స్ కింద ఇవన్నీ ఉపయోగిస్తాం. పింక్ టాయిలెట్స్ని ప్రోత్సహిస్తాం. షీ క్యాబ్స్ స్టేట్ వైడ్ కూడా ప్రోత్సహిస్తాం. అర్బన్ హౌసింగ్లో మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ 172 కోట్లతో అక్కడ కడుతున్నాం. అక్కడే కాకుండా ఎక్కడికక్కడ దీన్ని ప్రోత్సహించి ఎక్కడైతే ఎక్కువ మంది ఉమెన్ వస్తారో వర్క్ చేసే విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అన్నీ కూడా ఇలాంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కూడా కడతాం. ఇంకొక పక్కన దశ, ఇది కూడా చాలా ముఖ్యం, పేరెంటల్ లీవ్ ప్యారిటీ. 12 నెలలు కలెక్టివ్ పేరెంటల్ లీవ్ యాజ్ ఆన్ టుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఉంది. దానికి అదనంగా 2 నెలలు పెటర్నల్ లీవ్ ఫర్ మూడవ చైల్డ్ కానీ లేకుంటే +2 రెండో చైల్డ్ వచ్చిన 1 month ఇవ్వడం, మూడో చైల్డ్ అయితే 2 నెలలు ఇవ్వడం. దీనివల్ల బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే పిల్లల్ని పెంచడం, వాళ్ళని చూసుకోవడం భార్య యొక్క బాధ్యత అనే విధంగా మనం ఆలోచిస్తున్నాం. ఈక్వల్ ఫార్ పార్ట్నర్స్ బాధ్యత సమానంగా తీసుకోవాలి. భార్యాభర్త ఇద్దరు తీసుకోగలిగితే ఇంకొంచెం బెటర్ పేరెంటింగ్ వస్తుంది. రెండోది కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని
నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అందుకని ఇక్కడ పెట్టింది తల్లి తండ్రి సమాన బాధ్యత, ఇద్దరు కలిసి షేరింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవసరమైతే ఉద్యోగాలు చేసేవాళ్ళకు లీవ్ ఇస్తాం, మగవాళ్ళకు కూడా వాళ్ళు కూడా కలిసి చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పాలసీ. నెక్స్ట్ మూడోది నేను ఏదైతే చెప్పానో ఇది కూడా క్షేమ సిల్వర్ సునామీ, దాంట్లో నుంచి సిల్వర్ డివిడెండ్. ఏజింగ్ పాపులేషన్కి 60 ఏళ్ళు అవుతానే 62 ఏళ్ళు అవుతానే మేము రిటైర్ అయిపోయామనుకుంటారు. అక్కడి నుంచి రిటైర్ అయిపోయామని ఆలోచన చేసి చాలా వరకు మనం చూస్తుంటాం. అక్కడి నుంచి మెంటల్గా ఫిజికల్గా సిక్ అయ్యే పరిస్థితి వస్తారు. అట్లా కాకుండా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ హౌ టు యూజ్ దేర్ సర్వీస్ అనేది కూడా వర్కౌట్ చేస్తున్నాం. దీనికోసం మీరు చూస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో 100% కవరేజ్ విత్ స్పెషలైజ్ గేరియాట్రిక్ వార్డ్స్ పెట్టడం, సిహెచ్సి లెవెల్లో బైవీక్లీ క్లినిక్స్ పెట్టడం, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎన్సిడి ఫోకస్డ్ క్లినిక్స్ పెట్టి అర్లీ డిటెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం. ఇంకొక పక్కన సిల్వర్ స్కిల్స్ రిజిస్టర్ 550,000 మంది రిటైర్డ్ ప్రొఫెషనల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ ఎట్టుంది, వాళ్ళని ఫర్దర్గా ఏ విధంగా ఎడ్యుకేట్ చేయగలుగుతాం, అవన్నీ చేసి వాళ్ళు రిటైర్ కాక మునిపే 15 మీరు ఒకసారి చూసి ఒక 2 years ముందు రిటైర్ కాక మునుపు ఒక 50,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి పైన డబ్బులు ఖర్చు పెట్టి 15 రోజులు లీవ్ కూడా ఇచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్, ప్రివెంటివ్ హెల్త్ పైన ఇలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తే వాళ్ళకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఫర్దర్గా ఉపయోగపడే పరిస్థితి వస్తారు. అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దిశ నైపుణ్యం పోర్టల్ కూడా తీసుకొచ్చాం. మొన్నే 610 MOUలు చేశాం. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 75% స్కిల్లింగ్ కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ చేసిన తర్వాత చాలా వరకు మంచి ఫలితాలు వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇవన్నీ కూడా పెట్టుకొని శక్తి క్షేమ ఈ 2 కింద 10,000 మంది సర్టిఫైడ్ కేర్ టేకర్స్ ఎవ్రీ యాన్యువల్ తీసుకురావడం, 5,000 చైల్డ్ కేర్ టేకర్స్ని ఇండస్ట్రీ ఎక్కడికెక్కడ చూసుకోవడానికి. ఓసారి పేరెంట్స్ ఆడవాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు. అలాంటి సమయంలో ఇప్పుడు నరేగా ఉంది. నరేగాలో ఒక 2-3 స్పెషల్గా పెట్టి ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలను చూసుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఉంది. అదే మరి గవర్నమెంట్లో పెట్టి వాళ్ళని చైల్డ్ కేర్ సెంటర్ తీసుకున్నప్పుడు ఇంటికి తీసుకురావడం, లేకుంటే మదర్స్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం, లేకుంటే ఇంటికి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఎస్టాబ్లిషింగ్ ఇండస్ట్రీ లెడ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్. అక్కడనే పనిచేసినప్పుడు ఏజింగ్ పీపుల్ కూడా ఎంతవరకు ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఉపయోగించుకోవడానికి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇది కూడా తీసుకోవడం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దేశ సంజీవని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఈరోజు దీనిపైన మీరు ఒకసారి ఆలోచిస్తే కుప్పం యాజ్ ఎ పైలట్ చేశాం. చాలా వరకు ఇది చాలా 3,01,000 మంది పాపులేషన్ డిజిటలీ కవర్ చేశాం. ఇంకొక పక్కన 106 ఫెసిలిటీస్ ఇంటిగ్రేట్ చేశాం డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్లో. 88% MCH కవరేజ్ అయింది. 100% NCD స్క్రీనింగ్ చేశాం. 41 రిస్క్ బేస్డ్ టెస్ట్లని కూడా కంప్లీట్ చేశాం. అవుట్బౌండ్ కాల్స్ ఇప్పటికీ వాళ్ళు ఎక్కడికి ఫోన్ చేయాలన్న హెల్త్ మీద 88.8% చేసే విధంగా కౌన్సిలింగ్ కూడా చేశారు. ఇంకొక పక్కన ఈ ప్లాట్ఫామ్లో మీరు చూస్తే డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్లో ఆ కుప్పం మోడల్లో దగ్గర 12 CPHC ప్యాకేజెస్ ఇచ్చాం. ఈ ఔషధిని ఫార్మసీ, డయాగ్నోస్టిక్ మాడ్యూల్స్ అవన్నీ చేశాం. AI స్క్రైబ్ ఫర్ క్లినికల్ డాక్యుమెంటేషన్ చేస్తున్నాం. అదే మరి సిటిజన్ హెల్త్ యాప్ అండ్ వెల్నెస్ కోర్స్ తీసుకొస్తున్నాం. ఇంటిగ్రేట్ విత్ ప్రైవేట్ సెక్టర్ కూడా ఇంటిగ్రేట్ చేసాం. Phase 2 ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా చేస్తున్నాం. అంటే
రాష్ట్రంలో 71 లక్షల మంది ఎవరైతే వల్నరబుల్ స్టేజ్లో ఉన్నారు, ఏదో ఒకటి హెల్త్ ప్రొఫైల్లో బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరినీ ప్రత్యేకంగా పెట్టి ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ అండ్ ఆల్సో రియల్ టైం మానిటరింగ్, వాళ్ళు ప్రివెంటివ్ హెల్త్లో ఏం తినాలి, అదేమని మెడిసిన్ ఎట్లా వాడాలి, మళ్ళీ 3 నెలల తర్వాత టెస్టులు చేసి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నాం. సో దట్ ఇందులో కూడా చాలా స్పష్టంగా యోగా కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్లకు యోగాను కూడా నేర్పించి సేఫ్ డెలివరీ ఎట్లా జరుగుతుంది అవన్నీ కూడా కోచ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. అలాంటి విధానాల వల్ల ఈ పాపులేషన్ కానీ హెల్త్ కానీ స్టెబిలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రాష్ట్రం అంతా ఈ సంవత్సరం రిప్లికేట్ చేస్తున్నాం, స్కేలింగ్ చేస్తున్నాం. ఇది మీరు చూసినప్పుడు ఈ సంవత్సరం మొత్తం కలిసి సంజీవని సెంటర్స్ అన్నీ కూడా మొత్తం రిప్లికేట్ చేస్తున్నాం. ఇందులో మీరు సిటిజన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయాలి, లైఫ్ కోర్స్ ఇంటిగ్రేషన్ ఎట్లుండాలి, ప్రిడిక్టివ్ గవర్నెన్స్ ఏంటి, అదే మరి స్టేట్ వైడ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మనకు చాలా క్లారిటీ వస్తుంది. 5,20,00,000 మంది రికార్డ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆన్లైన్లో ఉంటాయి. ఎవరు ఎక్కడికి పోవాలన్నా ఆ రికార్డ్ తీసుకుని పోయే పరిస్థితి వస్తుంది. ఇది పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం నేను ముందే చెప్పాను మీకు. దగ్గర 1 చైల్డ్ పాపులేషన్ 58% ఉన్నారు. 2,17,000 మంది ఉన్నారు. 3 and above 62 లక్షలు ఉన్నారు. దగ్గర 3 లక్షల మంది 2 కంటే ఒకరే ఉండేవాళ్ళు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 3 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మంది 1.5% టిఎఫ్ఆర్, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతూ ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి 2వ బిడ్డ కన్నా 3వ బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఈ పాలసీలో ఈరోజు IVF సపోర్ట్ ఫర్ ఫెర్టిలిటీ త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడతాం. బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా అది చేసే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన సురక్ష హెల్త్ కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. ఎట్లా ఇప్పుడు 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఉంది, దీనికి అవసరమైతే ప్రత్యేకంగా తీసుకురాలు కూడా తీసుకొస్తాం. వెల్నెస్ లీవ్ ఒకటి నేను చెప్పాను, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అందరికి ఇచ్చి ఒక 50,000 ఖర్చు పెట్టి ప్రివెంటివ్ హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సర్వీస్ కూడా ఉపయోగించుకుంటాం. ఇది ఓవరాల్గా ఇది ఒక పాలసీ కింద తీసుకొని ఈరోజు ఇవన్నీ కూడా డిబేట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. దీనిపైన ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. ఆ డాక్యుమెంట్ మీకు అందరికీ ఆన్లైన్లో కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో పెట్టి చాలా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మెంబర్స్ అందరూ కూడా చదివితే మీకు కూడా ఐడియా వస్తుంది. అవసరమైతే ఈ నెలంతా మీ నియోజకవర్గాల్లో
ఒక మీటింగ్ ఒకటి పెట్టి ఇప్పుడు ఉండేది ఏమన్నా ఇచ్చాం, భవిష్యత్తులో ఏమి ఇవ్వాలో మీరు చెప్తే ఇంకా మార్పులు ఏమైనా తీసుకొచ్చి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి బై మంత్ ఎండ్ ఒక పాలసీ తీసుకొస్తాం. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో ఫస్ట్ టైం ఆ రోజు పాపులేషన్ పాలసీ, ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన 97 మనం తీసుకొస్తే దేశంలో 2000 సంవత్సరంలో పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు. మళ్ళీ తొందరలో మనం పాపులేషన్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం అనుకోలేదు. అంత మునిపే 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువన్నా పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తున్నాం. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికంటే ముందు ఆ పరిస్థితికి వచ్చాం. అంటే ఏదైనా సరే రిజిడ్ పాలసీలు కాకుండా దూరదృష్టితో ఆలోచించి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనం కూడా అధ్యయనం చేసుకుంటూ దానికి తగిన విధంగా పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రోడ్ మ్యాప్ కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఫస్ట్ ఇయర్ 2026 కంప్లీట్ సంజీవని రోల్అవుట్, 5 పిల్లర్ స్ట్రాటజీ చెప్పి ఎడ్యుకేట్ చేయడం, అదే మరి పోషణ శిక్ష సురక్ష తీసుకురావడం, పైలట్ కలెక్టివ్ పేరెంటల్ లీవ్ నేను ముందే చెప్పాను. 12 2 పిల్లలైతే 12 నెలలు ప్లస్ 1 నెల, 3 పిల్లలైతే దానికంటే ఎక్కువ ఉంటే 12 ప్లస్ 2 నెలలు, ఈ 2 కూడా ఇస్తాం. మళ్ళీ సమాన బాధ్యత, భార్య భర్త పేరెంటింగ్లో సమాన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫేజ్ 2లో స్కేలింగ్ 2 నుంచి 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్లలో మాతృత్వ దాన్ని నేచర్కి తీసుకెళ్ళడం, అదే మరిగా సంజీవని ప్రాజెక్ట్ని మెచ్యూరిటీ లెవెల్కి తీసుకెళ్ళడం, ఈ నానీ కోర్సెస్ ఈవెన్ ఇఫ్ అవసరమైతే గ్రాండ్ పేరెంట్స్ని కూడా పిల్లలను చూసుకోవడంలో నైపుణ్యం నేర్పించడం, దానివల్ల వారసత్వం అటాచ్మెంట్ వస్తుంది, గ్రాండ్ చిల్డ్రన్తో అటాచ్మెంట్ వస్తుంది. అలాంటిది కూడా చేయాలనుకుంటున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో గ్రాండ్ పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకునే నైపుణ్యం వాళ్ళల్లో కూడా నేర్పించాలనుకుంటున్నాం. దానికి ఒక కోర్స్ తీసుకొని ముందుకు పోతాం.